ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 133 కీర్తన 1 వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యతను దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము దేవుడు ఇస్తున్నారు. ఐక్యతలో ప్రతి ఒక్కరు కొనసాగించాలని దేవునికి ఆలోచన. అందుకే ప్రభు అంటారు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, మీరు నా యందు ఉండండి, నేను మీ యందు ఉంటాను. అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి, అవన్నీ ఇస్తాను ప్రభు చెప్తున్నా. అంటే ప్రభువులో కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఒక అన్నదమ్ముల ఐక్యత కలిగి ఉండాలి, అక్కచెల్ల ఐక్యత కలిగి ఉండాలి, సంఘము కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఒకరోజు పేతురు దైవజనుడు చెరసాల్లో బంధించబడినప్పుడు సంఘం అంతా ఐక్యతతో ఆ దైవజను గురించి, అయ్యో మా సేవకుడు, మాకు వాక్యం చెప్పే దైవజనుడు శ్రమలో ఉన్నారే అని అతని గురించి కన్నీరు కాచి సంఘం అంతా ప్రార్థన చేస్తే దేవుడు ఆ సంఘం ఒక ఐక్యత ప్రార్థన ఆలకించి పేతురు గాని చెరసాల నుంచి దేవుడు బయటికి తీసుకొని రాయగలిగారు. ఈరోజు నీవు కూడా, నీ కుటుంబం కూడా ఐక్యతతో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఐక్యతతో మందిరానికి వెళ్తున్నప్పుడు గొప్ప కార్యాలు దేవుడు నీ ఇంట్లో జరిగించబోతున్నాడు. ఐక్యత ద్వారా ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడి వాగ్దానము మన జీవితం నెరవేర్చునుగాక. ఆమేన్.